ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగున్నారా? మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి నా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు, మరి నాకు సపోర్ట్ నిలబడినటువంటి వాళ్ళు, మరి నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఆడియో ఒకటి, వీడియో ఒకటి చేశాను. అదేంటంటే మొట్టమొదటి వీడియో ఏంటంటే చేతబడి ఉన్నదా అని పెట్టాను టైటిల్. చాలామంది దాన్ని చూసి కొంతమంది కాల్ చేశారు, కొన్ని డౌట్స్ అనుమానాలు తెలుసుకున్నారు. సంతోషం. రెండోది, ఇది ఎవరు చేయగలరు, వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అన్న అంశం మీద కూడా నేను మాట్లాడాను. తర్వాత ఇది పార్ట్ 3లో మాట్లాడుతున్నాను. చిల్లంగి వలన మనకు కలిగే నష్టాలు, ఈ అంశం మాట. అంటే చేతబడి బాణామతి వలన ఎలాంటి నష్టాలు వస్తాయి, వాటిని మనం ఎలా తెలుసుకోవాలి, మరి దైవికంగా దాన్ని మనం ఏ విధంగా ఎదిరించాలి, ఏ విధంగా దాని నుంచి మనం విడుదల పొందాలి అన్న అంశాన్ని నేను ఒక భూత వైద్యుడిగా చేసి ప్రభువుని నమ్ముకున్నాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి, అలాగే దేవుడిలో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి క్రిస్టియన్ పరంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను ఏ మతాలను కూడా టార్గెట్ చేయట్లేదు. ఎందుకంటే నేను మన దేవుని గురించి మాత్రమే మాట్లాడుతాను, నాకు ఇష్టం కాబట్టి నేను దేవుడి గురించి మాట్లాడుతున్నాను. దైవపరంగా నేను వెళ్తున్నాను. సరే, ఇంకా అంశానికి వచ్చే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, ఈ మాటలు వింటున్న నీ వారు ప్రభువా దీవించబడినట్లు వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను నాయన మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా నాయన, ఇదిగో తండ్రి నాయన, నీ వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క మాటల ద్వారా కొంతమంది అయినా నాయన జ్ఞానం తెలుసుకొని సాతాన్ని ఎదిరించి దాని నుంచి విముక్తి పొందగలిగినటువంటి చిల్లంగి చేతబడి బాణామతి శక్తుల నుంచి విడుదల పొందగలిగిన కృపద ఇచ్చేయమని, నా మాటలు మీరు నాయన ఆశీర్వదించమని, అయ్యా నా మాటలో తప్పులుంటే క్షమించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు మన అంశం ఏమిటంటే చిల్లంగి వలన అనగా చేతబడి వలన కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటాయి. ఒక తుఫాను వచ్చిందంటే దాని నష్టం మనం అంచనా వేయగలం. ఒక రోగం వచ్చిందంటే దాని నష్టాన్ని మనం అంచనా వేయగలం. సపోజ్ షుగర్ వచ్చింది, కిడ్నీస్, గుండె ఫెయిల్ అయిపోవచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ డౌన్ అయిందనుకో ఆ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. ఇలా మనం ఆరోగ్యపరమైనటువంటి అలాగే లోకపరమైనటువంటి వాటిని మనం అంచనా వేయగలుగుతాం మానవులు. కానీ చిల్లంగి వలన కలిగేటువంటి నష్టాలు అంచనా వేయగలుగుతాం. మన అంచనా కన్నా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే చేతబడి ఒక మనిషికి, నేను గత వీడియోలో చెప్పాను, అందరూ చేయలేరు, సాతాను అనుచరులు మాత్రమే చేయగలరు. వాళ్ళు వేరే వాళ్ళకి చేయటానికి గల కారణం ఏంటంటే ధనాశ. డబ్బులు ఇస్తే చాలండి, చేసేవాడు ఎవరికైనా చేసి పెడతాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ధనం సమస్తమైన కీడులకు మూలం అని చెప్పింది. ఎందుకంటే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేది లేనటువంటి వాళ్ళు ఇలాంటి పనులకు పూనుకుంటారు. అందుకే వాళ్ళని క్షుద్రారాధికులు అంటారన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిల్లంగి వలన మనకు కలిగేటువంటి నష్టాలు 3 రకాలుగా ఉంటాయండి. 3 రకాలుగా ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 3 రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి ఆరోగ్యం. ఆరోగ్యపరంగా చేతబడి మనుషుల మీద పనిచేసింది. రెండోది ఆర్థికం. ఆర్థికపరంగా, ఆర్థికం అంటే ఫైనాన్స్ పరంగా పనిచేస్తుంది. మూడోది ఏంటంటే మానసికం. మానసికం అంటే మనం అనుకుంటాం కదా, ఏంటది, మానసికంగా కృంగిపోతారు.
అన్నీ ఉన్నా కూడా ఏమి లేనట్టు ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. అంటే మానసిక ఒత్తిళ్ళు పెరిగిపోవటం అన్నమాట. ఈ 3 విషయాల్లో చేతబడి అనేది ఖచ్చితంగా మనుషుల మీద పనిచేసింది. అవి పని చేస్తుంటే ఈ 3 పని చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కరికి 3 ఉంటాయి, ఒక్కొక్కరికి 2 ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది. సరే, ఈ 3 కలిసి కలగలిపి చేయగలుగుతారు. అధికారం వాడికి ఉంది. ఎట్లా? యోబుని దేవుడు ఏమన్నాడంటే, యోబు విషయంలో సైతాన్తో ఏమన్నాడంటే, నీ ఇష్టం, నువ్వు ప్రాణం మాత్రం ముట్టుకోకుండా ఏదన్నా చేసుకో అన్నాడు. అది ఏడాది దెబ్బ కొట్టిందో తెలుసా? ఈ 3 విషయాలే. నేను వాక్యాన్ని బట్టి కాదు, నా అనుభవాన్ని బట్టి కూడా చెప్తున్నాను. నా అనుభవం కన్నా దేవుడి వాక్యం చాలా గొప్పది. యోబుని ఆరోగ్యపరంగా దెబ్బ కొట్టింది సైతాను, ఆర్థిక పరంగా దెబ్బ కొట్టింది సైతాను, మానసికంగా దెబ్బ కొట్టింది సైతాను. ఈ 3 కోణాల్లో కొట్టింది యోబుని. యోబు గ్రంథంలో మనకి ఇవే కనపడతాయి. అది చేతబడి కాదు కదయ్యా, అది మామూలేగా అని మీరు అనొచ్చు. చేతబడి చేసినా మామూలుగా అయినా సైతాన్ చేతిలో పడితే ఇవే వస్తాయి బాధలు. ఎందుకంటే వాడు బుద్ధిని మార్చుకోడు కదా. వాడి బుద్ధి ఏంటి? ఏదో రకంగా మనిషిని చంపేయాలి, నరకానికి పంపించాలని వాడి ఆలోచన. కాబట్టి ఈ 3 విషయాలు ఆ ప్రయోగం జరిగిన వాళ్ళ మీద ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. మొట్టమొదటి దాని గురించి మనం ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం. దాని గురించి మరి ఛానల్ తర్వాత చేస్తున్నాను నేను 3వ వీడియో. ఆరోగ్యం. ఆరోగ్యానికి మనకు చక్కని సూత్రం ఉంది. అదేంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు, మన పూర్వీకులు. ఆరోగ్యం బాగుంటే 10 కాలాలు బాగుంటాం. ఆరోగ్యం బాగోలేదు అనుకో, నీ ముందు సలవ పదార్థాలున్నా తినటానికి ప్రాప్తం ఉండదు. నీ ముందు అష్టైశ్వర్యాలున్నా అనుభవించే టైం ఉండదు. సుఖ సంపదలు ఎన్నున్నా నువ్వేం చేయలేవు. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేనోడు ఏది చేయలేడు. ఆరోగ్యం బాగోలేడు ముందు ఎన్ని సంపదలు ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని సౌఖ్యాలున్నా, ఎన్ని సుఖాలున్నా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం. కానీ మానవుడి ఆరోగ్యం అంటే, ఆరోగ్యం ఎలా పాడైపోతుంది, ఎందుకు పాడైపోతుంది? రోగం వస్తే పాడైపోద్ది. అంటే ఇప్పుడున్న రోగాలన్నీ చేతబడలేనా? అయ్యో బాబో, నేను అన్నీ ఉన్నాయని చేతబడలేని అంటలేదండి. సహజంగా బైబిల్ గ్రంథం ప్రకారం, నా అనుభవం ప్రకారం 3 రకాల రోగాలు ఉన్నాయి మనుషులకి. ఒక రోగం ఏంటో తెలుసా? దేవుని మహిమ కొరకు వచ్చే రోగాలు ఉన్నాయి. కొన్ని దేవుడు తన నామాన్ని గణపరచుకోవటానికి ఉండేటువంటి రోగాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఒకడు అడుగుతున్నాడు బైబిల్లో ప్రభువుని, ప్రభువా, ఈడు ఇలా పుట్టుటకు ఎవడు పాపము చేసినో, అతని తల్లిదండ్రులు చేసినా, అతను చేసినా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు అంటాడు, దేవుని మహిమ కొరకు వాడు పుట్టాడు అన్నాడు. నేను రెఫరెన్స్లు ఇవ్వట్లేదండి, లేట్ అయిపోద్దని, ఉన్న విషయాలే చెప్తున్నాను బైబిల్లో. కాబట్టి దేవుని మహిమ కొరకు కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలు దేవుడి మహిమ కొరకు పనిచేస్తాయి. దేవుడు యొక్క స్పర్శతోనే అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. రెండో రకమైన రోగం ఏంటంటే, పాపం వలన వచ్చే రోగం. పాపం చేసిన వాళ్ళకి పాపం వల్ల ఫలితం రోగం ఉంటుంది. చిన్న సందర్భం, పక్షవాయం గల్లవాడు ప్రభు యొక్క ఇంట్లో ఉండగా దిగాడు, దించారు ఆయన్ని. అప్పుడు ప్రభు అతన్ని చూసి అన్నాడు, ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని పరిగెత్తు అన్నాడు. అంటే ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, పాపం వలన కూడా రోగం వస్తుంది. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. అనేక సందర్భాల్లో ఇదే మాట్లాడాడు ఆయన. కాబట్టి పాపం వలన కూడా రోగాలు వస్తాయి. ఫస్ట్ రోగం ఏంటంటే దేవుని మహిమ కొరకు వచ్చేది. రెండో రోగం ఏంటంటే పాపం వలన వచ్చే రోగం. మూడవది ఏంటంటే అపవాది వలన వచ్చే రోగం. అపవాది వలన కూడా రోగం వస్తుందా? వస్తుందండి.
అపవాది వలన రోగం వస్తుంది. ఈ రోగంలో కూడా అత్యద్భుతమైనటువంటి దేవుని కృప ఉంటే తప్ప దాని నుంచి బయటపడలేరు అన్నమాట. అంటే సాతాను రోగం కలగచేస్తుందా? ఖచ్చితంగా కలగచేస్తుంది. సైతాను వల్ల వచ్చే రోగం ఏమవుతుంది అది చెప్పడానికి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అనమాట. ఏంటంటే సైతాను వలన వచ్చే రోగం ఎంతలా డాక్టర్లకైనా లోపడతాం, మందులకు పనిచేయదు. నువ్వు ఎన్ని మందులు ఆడినా అది పనిచేయదు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసినా వృధా అయిపోద్ది, కానీ నీ పని ప్రయాస అయిపోద్ది, కానీ అది బాగుపడదు. స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ నార్మల్ వస్తాయి, బ్లడ్ రిపోర్ట్లు అన్నీ నార్మల్ వస్తాయి. నేను తల మొదలుకొని అరికాల వరకు ఎంఆర్ఐ తీసినా సిటీ స్కాన్ తీసినా ఏముండదు, కానీ రోగం పోదు. అంటే చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతోమంది నేను చూస్తున్నాను, నా దగ్గరకు వస్తున్నారు, నేను గమనిస్తూ ఉన్నాను. ఒక సహోదరి చెప్పింది నాకు, 35 లక్షలు పెట్టినా మా వారి ఒంట్లో ఏమి లేదని. చూడండి, 35 లక్షలు పెట్టినా ఏమీ లేదట, ఎక్కడెక్కడో తిప్పారట. రోగం ఉంటే తెలుస్తుందండి, దయ్యం ఉంటే ఎవడికి తెలుస్తుందండి? ఈ స్కానింగ్లకి బ్లడ్ టెస్టులకి ఇది బయటపడుతుందండి రోగం? సైతాన్ వల్ల వచ్చిన రోగం, సేదపడే వల్ల వచ్చిన రోగం పడదు కదండి. ప్రియమైన దేవుని పెట్టలేరా? కాబట్టి సాతాను వల్ల వచ్చే రోగం అది కుదుట పడదు, అది మనకి అలాగే ఉంటుంది. చాలామంది ఒక మాట మాట్లాడతారు, నాకు నవ్వు వస్తుంది, కోపం వస్తుంది ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతుంటే. అదేంటో తెలుసా? మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మాకేం జరగదండి అని. వీళ్ళు సంవత్సరంలో ఒక్కసారి చర్చికి వెళ్ళినా పోనీ వారం వెళ్తారు. వారం వెళ్ళినా వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. అదేంటో తెలుసా? విశ్వాసం అది నేను కాదంటారు, విశ్వాసమే. ఏమంటారు తెలుసు? మా ప్రభు మాకేం జరగదండి అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్తుంది. దేవుడు నీకు సపోర్ట్ చేయాలి అంటే, దేవుడు నీలో ఉన్న దెయ్యపు రోగాన్ని బయటికి ప్రారదోరాలంటే ముందు ఏం కావాలంటే నీకు క్రియలు కావాలి, విశ్వాసం కాదు కావాల్సింది. క్రియలు లేనప్పుడు నీ విశ్వాసం మృతం. ఇవాళ చాలామంది వచ్చి అంటున్నారు, మేము దేవుడిని నమ్ముకున్నామండి, మాకు ఆ ప్రభువు ఉండగా ఏం జరగదండి. ఎస్, ఒప్పుకుంటాను, నా ప్రభువుని నమ్మినోడికి ఏం జరగదు. కానీ వాక్యం ఒప్పుకోవట్లేదు కదా. వాక్యం ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు చెప్తున్నాడు. మన మాటలు మనల్ని కాపాడలేవండి, మన భక్తి మన క్రియలు మనల్ని కాపాడతాయండి. సత్యం తెలుసుకొని మాట్లాడండి. ఉదాహరణకి మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యోబు. నేను వాక్యం చెప్పట్లేదు, అంశం చెప్తున్నాను, చిల్లంగి చేతపడే అంశం మీద మాట్లాడుతున్నాను. యోబు ఉన్నాడండి. యోబు మనందరికీ బాగా తెలుసు. యోబు విషయంలో దేవుడు ఒక మాట మాట్లాడాడు సాతానుతోటి. ఏమంటాడంటే యోబు 2:6 అంటాడు, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దు అని సెలవిచ్చాడు. దీని వెనక అర్థం ఏంటి తెలుస్తుందో తెలుసా? ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు అంటే ముట్టుకోవడానికి వాడికి అధికారం ఉంది, వాడు ఆ పని చేయగలుగుతాడని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. ముట్టుకోవద్దు అన్నాడంటే అర్థం ఏంటి? ఆడు ముట్టుకునేటువంటి స్వతంత్రత, చొరవ ఉంది. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడంటే యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకునేవాడు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. అక్కడే ముట్టుకోవద్దన్నాడు, ఇక్కడేమంటున్నాడంటే ఆడు నరహంతకుడు అంటున్నాడు. అంటే ఒక మనిషిని ప్రాణం తీయగలిగే శక్తి సైతానుకు ఉందా? ముమ్మాటికి ఉంది. ఈ వాక్యాలు చెప్తున్నాయి. దేవుడి చిత్తం లేనిది ఏది జరగదు కదా, ఆయన చిత్తం లేనిది ఏది కాదు కదా. అవును,
నువ్వు అన్నది కరెక్టే, కానీ మరి ఈ వాక్యాలు మనం ఏం చేద్దామండి? స్పష్టంగా చెప్తున్నాయి. దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదంట నరహంతకుడు అంట. వాడికి నరమేధం చేయబట్టే వాడు నరహంతకుడు అయ్యాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చిల్లంగి వలన, శాతబడి వలన, బాణామతి వలన ఆరోగ్యంగా దెబ్బతిన్నోళ్ళు తెలుసుకోకపోతే దెబ్బకు చచ్చిపోతారు. ఏ డాక్టర్ల వల్ల కూడా కాదన్నమాట. అలాంటి పని సైతాను చేయగలడన్నమాట. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి, ఏమండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ, ఎక్కడుంది ఇది? లోకాసు వార్త 13, 10, 11 వచనాలు చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుమ వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడకుండెను అని చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, 18 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న స్త్రీ విశ్రాంతి మందిరంలో ఉన్నది. మళ్ళీ ఆవిడికి దయ్యం బట్టి నడువంగిపోయిందని వాక్యం మనతో చెప్పుతుంది. దెయ్యం వలన రోగాలు వస్తాయి అనటానికి ఇది ఒక వాక్యం. అంతేకాదు, ఒకప్పుడు ఏం జరిగిందంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సత్యము లోకాసు వార్త 11, 14లో, ఒకప్పుడు ఆయన మోగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత మోగవాడు మాటలాడిన గనుక జనసమూహంలో ఆశ్చర్యపడిన. లోక 11, 14. ఇలా ఎన్ని వాక్యాలండి అండి? దెయ్యాల వలన వచ్చేటువంటి రోగాలండి ఇవన్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను దెయ్యం రోగం గురించి చెప్తున్నా, చిల్లంగి వలన చెప్తున్నాను. చిల్లంగి వలన ఆరోగ్యం పాడైపోద్దండి. చిల్లంగి వలన ఆరోగ్యం పాడైపోద్దండి. ఎంత పాడైపోద్దంటే, నువ్వు ఎన్ని మందులు ఆడినా, ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా, అది ఏ స్కానింగ్ కానీ, ఏ రిపోర్టుల్లో కానీ ఏం కనపడదండి. కానీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుందండి. ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆరోగ్యం పాడైపోతుంది. నానాటికి క్షీణించిపోద్ది. అలా దుఃఖకరమైనటువంటి రోజుల్లో గడపాల్సి వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది మనకి, ఏమని చెప్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారమైన దుఃఖము మరణానికి దారి తీసిద్దండి. ఈరోజు చాలామంది తెలుసుకోలేని సత్యం ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు, నేను చూస్తున్నాను ఇప్పటికి కూడా, టెక్నాలజీ పెరిగిపోయింది, తెలివి బాగా పెరిగిపోయింది. ఓకే, నేను అవి కోరుకుంటున్నాను. టెక్నాలజీ కావాలి, తెలివి కావాలి మానవులకి. కానీ సాతాను వల్ల వచ్చే రోగము గుర్తించలేక, ఆ సాతాను వల్ల వచ్చే ఆ రోగ ప్రభావాన్ని గుర్తించలేక ఎంతోమంది ఈరోజు మరి మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారండి. నా అనుభవంలో అయితే కుక్కోళ్ళన్ని విషయాలు ఉన్నాయండి చెప్పాలంటే. చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పటానికి నాకు ఇప్పుడు సమయం కాదు. నేను వీలైతే మీకు ఆ టెస్ట్ మనీస్ అనేది వాళ్ళ చేత చెప్పించడానికి ప్రయత్నిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది హీలింగ్ పొందుకున్నారు, ఎంతోమంది విడుదల పొందుకున్నారు. ఒకళ్ళని వచ్చి సాక్ష్యం చెప్పమంటే మా పాస్టర్ గారు ఒప్పుకోరండి అని చెప్తున్నారు వీళ్ళు. చూడండి, అసలు అవరోధం ఎవరో తెలుసా? దైవజనులే. నీకు మేలు జరిగిన కాడ జరిగిన అద్భుతాన్ని చెప్తే ఈయన ఊరుకోడంట పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు ఒప్పుకోడంట. ఎందుకు చెప్పావు అంటాడంట. అందుకే ఇప్పుడు నాకు వీడియోలు వాళ్ళు వచ్చి కొంచెం విడుదల సాక్ష్యాలు చెప్పండి అంటే కుదరదు అంటున్నారు. మా అయ్యగారు వీడియో చూస్తే మమ్మల్ని తిడతాడు అని చెప్తున్నారు. కడుపు మండిపోతుందండి ఇలాంటివి విన్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఉండకూడదు. ఎన్నో విడుదల వచ్చాయి, ఎంతోమంది స్వస్థత పొందారు, కానీ ముందుకు రారు. కారణం ఏంటంటే స్థానిక పాస్టర్ గారు ఒప్పుకోరు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది మరుగై ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దెయ్యం వలన అనగా చేతబడి వలన కలిగే రోగం వల్ల తగ్గకపోగా అది మళ్ళీ వంశపార్యం చొప్పున వచ్చే అవకాశం కూడా ఉందండి. దీంట్లో మళ్ళీ వంశపార్యం చొప్పున వచ్చే అవకాశం కూడా. ఒక చిల్లంగా చేసి ఒక మనిషికి రోగం పెడితే
అదే రోగం మళ్ళీ కొడుకు రావచ్చు, కూతురికి రావచ్చు, అల్లుడికి రావచ్చు, వాళ్ళ వంశానికి రావచ్చు. వంశానికి పెట్టేవాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళకే ప్రత్యేకించి పెట్టేవాళ్ళు ఉంటారు. ఆ పెట్టేది టైం ప్రకారం పెడతారు. తెలుసుకోకపోతే ఏం జరిగిద్దంటే చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో నాకు తెలిసి 150% వాళ్ళు ఏం చేస్తున్నారంటే చచ్చిపోతున్నారండి. అయ్యా మరి మాకు ఎలా తెలిసిద్ది దెయ్యం వలన వచ్చిన రోగం, ఎలా అర్థమవుతుంది మాకు? అందుకే నేను అంటాను, ప్రార్థన దైవజనుల దగ్గర తీసుకుపోండి, ప్రార్థన చేయించండి. రోగం ఏదన్నా కానివ్వండి, ప్రార్థన చేయించండి. ప్రత్యేకించి చెప్పాలంటే ఆ కృపావరం ఉన్నవాళ్ళు తప్ప అందరూ దాన్ని గుర్తించలేరు. అందరూ 18 సంవత్సరాల నుంచి మందిరంలో ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో సేవ చేసి ఆయనకి తెలియలే ఆవిడలో దెయ్యం ఉందని. చుట్టుపక్కల ఉన్న విశ్వాస సమాజానికి తెలియలే ఆమెలో దెయ్యం ఉందని. ప్రభువు చూశాడు. ఆ ప్రభువు ఏ విధంగా అయితే ఆమెను గుర్తించాడో, ఆ కృప కలిగిన వాళ్ళు, ఆ వరం గల్ల వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తించగలరు. గుర్తించగలరు. ఉన్నొకళ్ళు అన్నారు నాతోటి, ఊరు పేరు చెప్తే మళ్ళీ బాధపడతారేమో, మా వారికి 35 లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటివరకు హాస్పిటల్లో, ఏమీ లేదండి, కానీ రోగం తగ్గట్లేదండి అన్నారు. 35 లక్షలు ఖర్చు పెట్టినా ఏమి లేదట. ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తున్నానో తెలుసా? నేను చాలా మందిని చూస్తున్నాను. వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. దేవుడు తెలుసు కానీ దెయ్యం చేసే పనుల గురించి వాళ్ళకి తెలియదు, నా క్రైస్తవులకి. మరి ఎందుకు కాపాడలేకపోతున్నాడు దేవుడు? వీళ్ళు క్రియల ద్వారా, విశ్వాసం ద్వారా బలంగా లేరు, అందు వాళ్ళ మీద అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపవాది వలన వచ్చే రోగం నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ పైగా దేవుని వదిలేసి మాంత్రికుల దగ్గర పోయి తాళ్ళు, తాయెత్తులు, అంతరాలు కట్టించుకుంటున్నారు. చేసిన క్రియలు లేని విశ్వాసం ఉండటం కాకుండా విశ్వాసంగా బతకలేకపోవటం ద్వారా మళ్ళీ రెండో పాపం. విశ్వాసంగా బతకపోవడమే ఒక పాపం, దానికి రెండో పాపం తోడైందంటే మాంత్రికులు కావాలి, భూత వైద్యులు కావాలి, తాళ్ళు, తాయెత్తులు, అంతరాలు, క్రైస్తవులైండి ఇంట్లోకి అన్యచారమైనటువంటి వస్తువులు తెచ్చి కట్టుకోవటం, ఇలాంటి అసహ్యమైన పనులు చేస్తే దేవుడు సౌలును గనక విసర్జించినట్లు మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు, ఖచ్చితంగా విసర్జిస్తాడు. ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతోమందిని నేను చూశానండి, కొన్ని వందల మందిని చూశాను, ఇప్పటికి నేను చూస్తూనే ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానీ చాలామంది నా దగ్గరకు వస్తున్నారండి, వాళ్ళతో మాట్లాడుతున్నాను, నా చేతనైనంత వరకు నేను వాళ్ళకి తెలియజేయగలుగుతున్నాను, విశ్వాసంలో బలపరచగలుగుతున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నానండి. దేవుడు ఆయన చిత్తమైన కాడికి విడుదల ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పెట్టలేరా, దెయ్యం వలన వచ్చే చేతబడి వల్ల వచ్చే రోగానికి మందు లేదండి. ఉంది ఒకే ఒక మందు, నాకు తెలిసి యేసు రక్తమే ఆ మందు అండి. యేసు రక్తమే. యేసు రక్తం అనగా విశ్వాసము కలిగి యేసు రక్తాన్ని నువ్వు ప్రోక్షించగలిగితే, దెయ్యంపు రోగం ఉన్నది, ఆ రోగం కొరకు నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుడిని అడగగలిగితే, నా దాకా అవసరం లేదు. ప్రభువు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అనుభవంలో చాలా ఉన్నాయి దెయ్యాలకి చేతబడుల వలన కలిగినటువంటి నష్టాలు, చేతబడి వలన కలిగినటువంటి ఆరోగ్య సమస్యలు. ఎన్నో వందల మంది స్వస్థత పొందుకున్నారు. నేను చేశానంటలేదు, నా ప్రభువు చేశాడు, నా ప్రభువు స్వస్థపరిచాడు వాళ్ళని. ఒక భూత వైద్యుడిగా నేను చెప్పగలను, దెయ్యం వలన వచ్చిన రోగానికి యేసు రక్తం తప్ప ఏ మందు పనిచేయదండి. అది శరీరానుసారంగా వచ్చిన రోగమైతే డాక్టర్లు పనిచేస్తారు, మెడిసిన్ పనిచేస్తుందండి. నేను వైద్యాన్ని తప్పుపడతలేదు. ప్రభువే చెప్పాడు, ఏమన్నాడంటే రోగికి వైద్యుడు అవసరం అని. కానీ దెయ్యం బట్టినోడికి వైద్యుడితో పని లేదు.
దెయ్యం వలన రోగం వచ్చినోడికి ఆ వైద్యుడు ఏమీ చేయలేడు, ఆ రోగాన్ని తగ్గించలేడు. అది కేవలం యేసు మాత్రమే చేయగలడండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది సమస్యతో బాధపడుతున్నారు. ఏంటంటే ఆ సమస్య రోగం కుదురు పడని రోగాలు వచ్చాయి, ఈరోజు తగ్గని రోగాలు వచ్చాయి. ఆ రోగాల్లో దెయ్యం రోగం ఉంది, చేతబడి వలన కలిగే రోగం ఉంది. ఏం చేశారు ప్రియమైన దేవుని బిడ్డల? రోగం తినే ద్వారా నీకు పెట్టవచ్చు, నువ్వు నడిచే మార్గంలో దాన్ని పాతి పెట్టవచ్చు, నీ ఇంటి స్థలంలో పాతి పెట్టవచ్చు, నీ ఇంటి స్థలంలో ఏ మూలనైనా దాన్ని ఉంచవచ్చు. అది అక్కడ ఉందంటే నీ రోగం ఇంకా తగ్గేది లేదు. బాబో మాకెట్ట తెలిసిద్దండి? నేను అందుకేనండి ఆ కృపావరం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను, అందరికీ తెలియదండి. అది నీ ఇంటి స్థలంలో ఏముందో నీకు తెలుసా? నీకు తెలియదు. ఎప్పుడో పెట్టేస్తారు. ఆ యొక్క పూజలో, క్షుద్ర పూజలో చేసినటువంటి వస్తువులు నీ చేత తినిపిస్తారు. ఒక పాపకు తినిపించారండి. తినిపిస్తే ఆ అమ్మాయి పాపం చాలా బాధపడిందండి. ఎన్నో సంవత్సరాలు నేను వెళ్ళాక అతనికి విడుదల వచ్చిందండి. ఆమెకి విడుదల వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డ కడుపులోకి వేసేస్తారు, కాలు కింద పెట్టేస్తారు, ఇంట్లో స్థలంలో పెట్టేస్తారు. ఈ రోగం మనిషి వెళ్ళిపోతాడండి, చచ్చిపోతాడు. అందరితో పోతే పర్లా, వంశం అంతా పట్టుకోకుండా. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాటి నుంచి నీకు విడుదల కావాలంటే నేను నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. నువ్వు విశ్వాసం గలవాడివి, విశ్వాసం గలదానివైతే మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఇది సైతాను వలన, చేతబడి వలన, లేకపోతే దెయ్యం వలన. 3 కోణాలు ఏదైనా ఒకటేనండి. దెయ్యం పెట్టిందంటే చేతబడి చేసినా అదే అవుతుంది, దెయ్యం వచ్చినా అదే అవుతుంది. కాబట్టి దాని నుంచి విడుదల కావాలి ప్రభు అని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఒక భూత వైద్యుడిగా నేను చెప్తున్నాను, భూతాలకి, దెయ్యాలకి, శక్తులకు, పిశాచాలకి కరుణ లేదు, కానీ కరుణామయుడైనటువంటి నా దేవుడు తన సన్నిధిలో కన్నీరు కారిస్తే ఎవరిని వదిలిపెట్టడండి. నేను ఎన్నో శక్తులని, భూతాలను, దెయ్యాలను చూసా, కానీ నా దేవుడు అంత జాలి కలిగినటువంటి వాళ్ళని నేను వాళ్ళలో ఎవరిలో చూడలేదండి. ఆయన పాదాలు తాకితే ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నా మాటలు నిన్ను బలపరిస్తే నువ్వు తప్పకుండా ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రోగం నా నుంచి విడిపించయ్యా, ఈ రోగం కుదుటపడేటట్టు సహాయం దయచేయ్యా. తప్పకుండా ప్రార్థన చేయి. నువ్వెన్ని లక్షలు ఖర్చు పెట్టినా తగ్గదండి, నువ్వెంత హాస్పిటల్ తిరిగినా తగ్గదండి, నువ్వు ఏ దేశం పోయినా తగ్గదు. కానీ దేవుడు బాగు చేయగలుగుతాడు, దేవుడు స్వస్థపరచగలుగుతాడు, ఆ రోగాన్ని కుదుటపరచగలుగుతాడు. కాబట్టి చేతబడి వలన కలిగేటువంటి నష్టాల్లో మొట్టమొదటిది ఆరోగ్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ 4వ వీడియోలో ఆర్థికత, 5వ వీడియోలో ఆ యొక్క మరి మానసికం ఏ విధంగా ఉంటుంది అనేది మనం దైవ గ్రంథం ద్వారా, అనుభవం ద్వారా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా మరి సమస్య అనేది ఎలా ఉంటుంది, చేతబడి సమస్య అనేది అది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రార్థనా పరంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడమైన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు నాయన ఈ మాటల ద్వారా వింటున్నారు. నీ బిడ్డల మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నీకు వందనాలు అయ్యా. నా తండ్రి నాయన, ఈ సమస్యలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి, లేవనెత్తండి నాయన. కృపలో జ్ఞాపకం తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.